వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే నేను ముందు ప్రామిస్ చేసినట్టు మా బేబీ జెండర్ రివీల్ పార్ట్ 2 వ్లాగ్‌కి అయితే వచ్చేసాను. అండ్ ఇట్స్ ఎ గర్ల్. No, 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 no. Let him dance. Let him dance. సో ఈవెంట్‌లో ముందుగా మా చేత ఇలా చాలా గేమ్స్, స్కిట్స్ ఏవో ప్లాన్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. అక్కడ నా హోస్ట్ Come on, sing, Sagar. Sagar, come on. ఇలా చాలా పాటలైతే మేము కూనీ చేసాము అక్కడ. మా క్రియేటివ్ హెడ్ అయిన మెహర్ గారు, అతను అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్న అతను మొత్తం ఇలాంటివేవో చాలా మా చేత ఆడించారు. అండ్ మా ఈవెంట్ హెడ్ అయిన తేజ మొత్తం ఇదంతా ప్లాన్ చేశారనమాట. యాక్చువల్ రివీల్ ఇవన్నీను. మాకే కాకుండా జనాల నుంచి కూడా చాలా గేమ్స్ ఇంటరాక్టివ్గా ఇలా కిడ్స్ తోటి మొత్తం వాళ్ళు చాలా గేమ్స్ ప్లాన్ చేశారు. ఇంకా ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టడం కుదరలేదు, మిస్ అయ్యాయి. క్రౌడ్ అయితే చూసారు కదండి, 140 to 150 ఆల్మోస్ట్ మాకు వచ్చారు. అందుకే మేము కొంచెం పార్క్లో ప్లాన్ చేసాము. ఇలా కొన్ని ఫేక్ రివీల్స్ అయితే మాతో కొన్ని ఏవో చేయించారు. యాక్చువల్ జెండర్ తెలుసు సాగర్కి, కానీ మాకు ఎలా రివీల్ చేస్తారో సాగర్ కూడా ఐడియా లేదు. ఈ లేడీస్ అయితే మాకు తెలియకుండా చిన్న ఇజ్ ఇట్ ఎ బాయ్, ఇజ్ ఇట్ ఎ గర్ల్ అని పెయింటింగ్స్ అన్నీ కూడా ఏవో క్రియేట్ చేసి మాకు ప్లాన్ చేశారనమాట. యాక్చువల్ రివీల్ కొంచెం పార్క్కి పక్కన చాలా స్పేస్ ఉండే అక్కడ ప్లాన్ చేశారు. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారనమాట. నాకు ఫుల్గా టెన్షన్ వచ్చింది ఆ టైంలో. బేబీ జెండర్ తెలుసుకోవాలని క్యూరియాసిటీయో యాంగ్జైటీయో ఏంటో తెలియదు. మాకు ఇలా బ్లైండ్ ఫోల్డ్స్ చేసి లోపలికి తీసుకెళ్ళారు. నేను మా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను అనమాట. ఫుల్ టెన్షన్ వస్తుంది. బేబీ మూమెంట్స్, బేబీ కిక్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఈ టైంలో అని చెప్పి. అఫ్కోర్స్ ఏ జెండర్ అయినా మాకు ఓకే. అండ్ నేను టీమ్ పింక్, సో గర్ల్కి సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ద రివీల్ టైం. మేము లోపలికి వెళ్ళి వెయిటింగ్. బయట ఏమవుతుందో నో క్లూ. అండ్ ఎస్, ఇట్స్ ఎ గర్ల్. మా చిట్టి తల్లి కోసం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము లోపల బ్లైండ్ ఫోల్డ్స్తో ఉన్నాము. ఇక్కడ నేను ఇచ్చిన ఎమోషనల్కి చాలామంది నేను హ్యాపీ కాదా అని అనుకున్నారు. అఫ్కోర్స్ ఐఎమ్ హ్యాపీ. నేను పింక్ వేసుకున్నా అండ్ ఐ ఆల్వేస్ నీడ్ అ గర్ల్. బాయ్ వచ్చినా నేను అఫ్కోర్స్ డిసప్పాయింట్ అయితే అవ్వను. ఎవరైనా బేబీయే. సో మాకు ఫస్ట్ కిడ్ కాబట్టి అసలు జెండర్ ప్రిఫరెన్స్ ఏమీ లేదు. ఏ కిడ్కైనా నాకు ప్రిఫరెన్స్ లేదు. మా ఫ్రెండ్స్ బయటకు వచ్చే కంగ్రాట్స్ చెప్తున్నారు వీళ్ళందరూ. సో ఈ రివీల్ ప్లాన్ అయితే అసలు నాకు చాలా నచ్చింది. ఒక డ్రీమ్ ల్యాండ్లో ఉన్నానన్న ఫీలింగ్లో ఉన్నది. ముందు వీడియోలో చూపించినట్టుగా మేము కస్టమైజ్డ్ కేక్ అండ్ ఇక్కడ చిన్న డెకార్లా చేసుకున్నాము. బట్ అక్కడ ఉన్న గాలికి, ఎండకి బెలూన్స్ కొన్ని పాప్ అయిపోయి కొంచెం డెకార్ అటు ఇటుగా అయ్యింది. బట్ ఈవెంట్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఒక రివీల్ ప్లాన్ చేశారు. నా బేబీకి ఇది చాలా స్పెషల్ మూమెంట్. సాగర్ చేతి ఇలా డ్యాన్స్, ఏవేవో సాంగ్స్ ఏవో వేయించారు. ఆయన దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, అండ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్, మీ బెస్ట్ విషెస్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మా పాపకి, మా ఫ్యామిలీకి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు తేజ, మెహర్, సంపత్ అండ్ వేద. లైక్ మీరు లేకపోతే ఈవెంట్ ఇంత గ్రాండ్గా అయితే అస్సలు జరగదు. కోర్స్ మా హస్బెండ్కి కూడా జెండర్ తెలుసు, బట్ ఇవంతా కొంచెం బిహైండ్ నుంచి అతను ప్లాన్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ గైస్.
నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ. సీ యూ ఆల్ సూన్. కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.